దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో 2021 సంవత్సరపు చివరి ఆదివారంలో ప్రవేశించడానికి దేవాది దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. చివరి ఆదివారమున దక్షిణ క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనము ఫ్యామిలీ సండేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కుటుంబ ఆదివారంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సంవత్సరము పొడుగునా ఎన్నో ఆదివారాలు మనం సెలబ్రేట్ చేశాం. చిల్డ్రన్ సండే, సండే స్కూల్ సండే, బైబిల్ సండే, యూత్ సండే, విమెన్స్ ఫెలోషిప్ సండే, ఎన్విరాన్మెంటల్ సండే, థియోలాజికల్ సండే, సండే ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఈ రీతిగా ఎన్నో ఆదివారాలను మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరము చివరి ఆదివారము కుటుంబ ఆదివారంగా, ఫ్యామిలీ సండేగా సెలబ్రేట్ చేసుకునే ఆచారము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘంలో ఉంది. ఈ దినం కుటుంబ ఆదివారంగా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా మనం ధ్యానం చేయవలసిన అంశము కుటుంబము స్వస్థతకు నిలయము, ఫ్యామిలీ యాజ్ ఎ హీలింగ్ స్పేస్ అనే అంశాన్ని మనం ధ్యానం చేయవలసి ఉంటున్నాం. ఈ అంశాన్ని ఆరాధించడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. ఆదికాండము 33వ అధ్యాయము మొదటి 11 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు, 91వ సంకీర్తన, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు, చివరిగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన మర్మాలు, ఈ భాగాలలో ఉంటున్న లోతైన విషయాలు, గూఢార్థాలను తండ్రి అయిన దేవుడు మనకు బయలుపరిచి ఏ రీతిగా మన కుటుంబం స్వస్థతకు నిలయంగా మనం మార్చుకోగలుగుతామో, స్వస్థతకు నిలయంగా ఉండేటట్టు చేసుకోగలుగుతామో మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 కూడుకొని ప్రభువు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభు మన మధ్యలో ఉన్నాడన్న విశ్వాసంతో, మన మధ్యలో ఉన్నాడన్న భయము, భక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మన మనస్సును సంపూర్ణంగా దేవుని మీదనే కేంద్రీకరించి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు. మన మనోనేత్రాలను తెరిచి తన యొక్క వాక్యం చేత మన జీవితాలను నింపి రానంటున్న కాలంలో ఏ రీతిగా మన కుటుంబాలను స్వస్థతకు నిలయంగా ఉంచుకోగలుగుతామో మనం ఆలోచన చేద్దాం. ఏ రీతిగా దేవుడు మనకిచ్చిన కుటుంబ వ్యవస్థను సమాధానంతో, శాంతితో, స్వస్థతకు నిలయంగా మనం మార్చుకోగలుగుతాం. అల్లర్లు, గొడవలకు తావివ్వకుండా శాంతి సమాధానంతో స్వస్థతకు నిలయంగా మన కుటుంబాలను మార్చుకోగలుగుతామో మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. దేవా, నా మనోనేత్రాలు తెరువు తండ్రి, నా జ్ఞానోదయం కలుగజేసయ్యా, నాలో ఉంటున్న గుడ్డితనాన్ని తొలగించి నా కుటుంబాన్ని, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మా కుటుంబాన్ని ఏ రీతిగా ఆశీర్వదించబడిన కుటుంబంగా, ఏ రీతిగా స్వస్థతకు నిలయంగా మార్చుకోగలుగుతామో నీ కృప మాకు దయచేసేయాని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. సంఘంలో, సమాజంలో కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైన వ్యవస్థ. ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నట్టయితే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ర్యాంపెంట్గా విస్తరించబడుతూ ఉంటున్నాయి. ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడిగా జీవించిన విధానము కనుమరుగైపోతున్న సందర్భంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఉమ్మడి కుటుంబాలను ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటున్నాం. 95% పైన న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉంటున్నట్టుగా ఒక రీసెర్చ్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. న్యూక్లియర్ ఫ్యామిలీస్గా జీవిస్తున్నప్పుడు పెద్దల యొక్క ఆలోచనలు, పెద్దల యొక్క అనుభవానికి దూరంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఏ రీతిగా మన కుటుంబాన్ని స్వస్థతకు నిలయంగా మనం మార్చుకోగలుగుతాం, ఏ రీతిగా భార్యతో, ఏ రీతిగా
కడుపున పుట్టిన బిడ్డలతో తత్సంబంధాలు కలిగి ఒక్కొక్కరము ఒక్కొక్క పాత్ర, బాధ్యతాయుతమైన పాత్రలు నిర్వహిస్తూ దేవునికి మహిమకరంగా భూలోకంలో మన కుటుంబ వ్యవస్థను తీర్చిదిద్దుకోవడానికి, కుటుంబ వ్యవస్థ నిర్మించుకోవడానికి మనం ఏ రీతిగా ప్రయత్నం చేయవలసి ఉంటున్నాం. మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలు ఏమి నేర్పిస్తున్నాయో మనం ఆలోచన చేద్దాం. ప్రాముఖ్యంగా 2 ఫ్యాక్టర్స్ కుటుంబ వ్యవస్థ మీద, కుటుంబ ఎదుగుదల మీద ప్రభావితం చూపుతూ ఉంటాయి. మొదటిది ఏంటిదంటే, భార్య భర్తలు ఇరువురు కూడా 2 విభిన్న సంస్కృతుల నుంచి, 2 విభిన్న ఆచారాల నుంచి, 2 విభిన్న సందర్భాలలో నుంచి ఏకంగా జీవిస్తామని తీర్మానం చేసుకొని ఏకంగా కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎన్నో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి, ఎన్నో డిస్టర్బెన్సెస్ తలెత్తుతూ ఉంటాయి. వాటన్నిటిని జయించడానికి కామన్ పాయింట్లోకి ఆ యొక్క యజమానుడు, ఆ యొక్క యజమానురాలు కనుక రాగలిగితే, వాక్యాన్ని ఆదర్శంగా తీసుకొని వాక్యానుసారంగా కామన్ పాయింట్కి రాగలిగితే ఆ కుటుంబంలో నిజంగా శాంతి, సమాధానము, దేవుని యొక్క స్వస్థత కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏకంగా రావడానికి, కామన్ పాయింట్లోకి రావడానికి ఇరువురు కూడా ప్రయత్నం చేయాలి అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. రెండవ ఫ్యాక్టర్ ఏంటిదంటే, మనముండే సమాజము, మనముండే సంస్కృతి, మనం జీవించే ప్రాంతము, మనం జీవించే సందర్భము, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మంచి అయినా కావచ్చు, ఒక్కోసారి చెడైనా కావచ్చు. ఈ మంచి దిశగా మన కుటుంబం ప్రయాణిస్తుందా, లేక మనం జీవించే సంస్కృతి, మనం జీవించే సందర్భంలో, మనం జీవించే ఆచారాల మధ్య ఇవన్నీ యేసయ్య మార్గంలో నడిపించగలుగుతున్నాయా, లేక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా? ఇవన్నీ జ్ఞానయుక్తంగా మనం ఆలోచన చేసి మన కుటుంబాన్ని, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించే యజమానురాలుగా, కుటుంబీకులుగా ఉండాలి అని ఈ యొక్క దినము మనం ధ్యానం చేసే అంశము. వివాహ సందర్భంలో గురువు చదువుతూ ఉంటాడు 4 ఉద్దేశాలను. వివాహం యొక్క ఉద్దేశం లేవనగా అని 4 ఉద్దేశాలు చదువుతూ ఉంటాడు. దాంట్లో 3వ ఉద్దేశం ఏంటిదంటే, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థమై ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస, ప్రేమ, జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడింది. కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థమై మన ప్రభువైన యేసుక్రీస్తునందలి భక్తి, జ్ఞానము, ప్రేమ, విశ్వాసములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడింది. క్రైస్తవ కుటుంబం యొక్క నిర్వచనాన్ని, క్రైస్తవ కుటుంబం యొక్క డెఫినేషన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కుటుంబంలో పిల్లలు పుట్టాలి, పిల్లలు జన్మింపజేయాలి, పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. ఏ రీతిగా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అంటే, పిల్లల ద్వారా దేవునికి మహిమార్థమైన జీవితాన్ని అందిస్తూ ఆ దేవుడు మనకిచ్చిన బిడ్డలు యేసయ్య విశ్వాసంలో, యేసయ్య జ్ఞానంలో, యేసయ్య భక్తిలో వారు పెంచబడినట్లు, యేసయ్య ప్రేమలో వారు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడింది. మరి మన కుటుంబాలు, మన వివాహ జీవితంలో మనం వీటిని పాటిస్తుంటున్నామా? దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని, దేవుడు మనకిచ్చిన గర్భఫలాన్ని, దేవుడు మనకిచ్చిన భార్యను, దేవుడు మనకిచ్చిన భర్తను బైబిల్ గ్రంథంలో ఉంటున్న నిర్వచనానికి దిశగా మన కుటుంబాలను మనము ప్రయాణింపజేస్తున్నామా లేదా మనం ఆలోచన చేయవలసి ఉంటున్నాం. భార్య ఇన్ఫ్లుయెన్స్ కుటుంబం మీద ఉన్నా, భర్త ఇన్ఫ్లుయెన్స్ కుటుంబం మీద ఉన్నా, సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ కుటుంబం మీద ఉన్నా, అవి మంచి నడవడికి దోహదపడుతున్నాయా, లేక ఆ యొక్క ఆచారాలు, ఆ యొక్క సంస్కృతులు, ఆ యొక్క సందర్భం మరి కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేసే దిశగా, కుటుంబంలో చిన్న భిన్నం చేసే దిశగా నడిపిస్తుంటున్నాయా? జ్ఞానయుక్తంగా ఆలోచన చేసి ఏ సంస్కృతి, ఏ పద్ధతులు, ఏ ఆచారాలు కుటుంబము యేసయ్య మార్గంలోకి నడిపించగలుగుతాయో
యేసయ్యందు విశ్వాసంలో, ప్రేమలో, భక్తిలో, జ్ఞానంలో పెంచబడటానికి, నడిపించుకోవడానికి దోహదపడుతుంటాయో అలాంటి సంస్కృతులను, అలాంటి ఆచారాలను, అలాంటి పద్ధతులను మనం అవలంబించి దేవుడు మనకిచ్చిన కుటుంబం అనే ఆశీర్వాదము, కుటుంబం అనే వ్యవస్థను సక్రమమైన మార్గంలో నడుపుతూ సంఘంలో, సమాజంలో మన కుటుంబం ఆదర్శమైన కుటుంబంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంటున్నాం. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కుటుంబ వ్యవస్థ కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అంటే కుటుంబం ఆత్మీయంగా ఎదుగుతేనే సంఘం ఆత్మీయంగా ఎదుగుతుంది. సంఘం అనేది ఓ పెద్ద కుటుంబం లేక ఓ ఉమ్మడి కుటుంబం. ఈ యొక్క సంఘం అనే కుటుంబంలో ఎన్నో కుటుంబాలు కలిసి సంఘంగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ కుటుంబాలన్నీ కూడా వాక్యానుసారంగా వారి యొక్క కుటుంబాలను కట్టుకోగలిగితే, వాక్యానుసారంగా వారి కుటుంబాలను నడుపుకోగలిగితే, వాక్యానుసారంగా వారి కుటుంబాలను స్వస్థతకు నిలయంగా మార్చుకోగలిగితే తప్పకుండా ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది. ఆ సంఘం సియోను పట్టణం మీద కట్టబడిన సంఘం వలె నిలబడుతుంది అనడానికి ఎలాంటి సందేహం ఉండదు. సంఘంలో ఉంటున్న కుటుంబాలన్నీ వాక్యం చేత ఉతిక స్నానం చేయబడాలి, వాక్యం చేత నడిపించబడాలి, వాక్యంలో ఉంటున్న విలువల చేత కట్టబడాలి. వాక్యంలో ఉంటున్న దేవుడు నేర్పిన పాఠాల ద్వారా మన కుటుంబాలను మనం కట్టుకోగలిగితే తప్పకుండా మన కుటుంబం ఆదర్శ కుటుంబంగా నిలబడుతుంది. ఈ యొక్క క్లుప్త వివరణతో ఈ దినం మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలను సమయాన్ని బట్టి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆదికాండము 33వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం చూసినట్టయితే గాయపడ్డ తోబుట్టుల యొక్క గాయాలు స్వస్థపడిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. 40 సంవత్సరాల క్రితము వేరైపోయి దూరము జీవిస్తుంటున్న అన్నదమ్ములు, అన్నను మోసం చేసి అన్నకు దూరంగా పారిపోయిన యాకోబు, తమ్ముణ్ణి చూడాలని ఆశపడ్డ ఏశావు కథను మనం ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా మెట్టుకు చివరికి ఇద్దరు అన్నదమ్ములు కలిసి కౌగలించుకొని ఒకళ్ళ మెడ మీద ఒకళ్ళు పడి ఏడ్చుకుంటూ దేవుణ్ణి స్తుతించారో, ఒకరిని ఒకరు క్షమించుకున్నారు. ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు ఏ రీతిగా అన్న అయిన జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడో మనం చూస్తుంటున్నాం. అన్నకు ఇష్టమైన వంట, అన్నకు ఇష్టమైన చిక్కుడుగాయల కూర తమ్ముడు వండుకున్నప్పుడు, ఆ చిక్కుడుగాయల కూరను ఇవ్వమని అన్న అడిగినప్పుడు యాకోబు దురాలోచన చేత నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మినట్టయితే ఈ చిక్కుడుగాయ కూర నీకు ఇస్తాను అంటే ఏశావు ఏమీ ఆలోచన చేయకుండా ఆ చిక్కుడుగాయ కూర కోసము తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో ఏ రీతిగా యాకోబు కేవలం ఒక కూర కోసము, ఒక డిష్ కోసము ఏ రీతిగా తన అన్నను ఎక్స్ప్లాయిట్ చేసి అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని పొందుకోగలిగాడో మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా ఇంకా పైభాగంలోకి వచ్చేసరికి ఆదికాండము 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అన్నకు రావాల్సిన దీవెనలు అన్న పొందుకోకుండా దురాలోచన చేత, దుష్ట మనస్సు చేత, తన తల్లి చేత ప్రేరేపించబడి అన్న వస్త్రాలు ధరించుకొని అన్నలాగా యాక్ట్ చేసి తన తండ్రిని చీట్ చేసి అన్నకు రావాల్సిన దీవెనలు అన్నకు రాకుండా తానే పొందుకున్న విధానాన్ని మనము 27వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. ఈ రీతిగా 2 సార్లు అన్నను మోసం చేసినప్పటికీ, 2 సార్లు అన్నను మోసం చేసి అన్నకు రావాల్సిన దీవెనలు పొందుకున్నప్పటికీ చాలా కాలం తర్వాత, బహుశా 40 సంవత్సరాల తర్వాత అన్నకు మనస్సు లాగుతుంది, నా తమ్ముడిని చూడాలి, నేను నా తమ్ముడు వేరైపోయి చాలా కాలమైంది అని అన్నకు తమ్ముడిని చూడాలని భావించి తమ్ముడికి వర్తమానం పంపించినప్పుడు తమ్ముడు గుండెలో అలజడి ప్రారంభమైంది.
యాకోబు గుండెలో అలజడి ప్రారంభమైంది. ఎందుకు అంటే నా అన్న నన్ను చూడ్డానికి రావట్లేదు కానీ పగ తీర్చుకోవడానికే వస్తున్నాడు అనే భావన కలిగి భయములోకి అలజడిలోకి యాకోబు వెళ్ళినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఎందుకు అంటే తన మనస్సులో మోసం ఉంది కాబట్టి, మోసపూరితంగా దీవెనలు పొందుకున్నాడు కాబట్టి ఆ భయము, ఆ పాపం యాకోబును ఇంకా వెంటాడుతూనే ఉంది. మంచి మనసుతో తమ్ముని చూడాలన్న ఆలోచన కలిగిన ఏశావు వర్తమానాన్ని తాను దుష్ట మనస్సుతో చూస్తూ నా అన్న నన్ను చంపడానికే వస్తున్నాడని మెట్టుకు భయపడుతూనే అన్నను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ యాకోబును మనం చూస్తుంటున్నాం. మనం చూద్దాం. మొదటి వచనం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావు 400 మంది సైన్యముతో తన తమ్ముణ్ణి ఎదుర్కోవడానికి వస్తున్న దృశ్యాన్ని చూసి యాకోబు భయముతోనే, గడగడ వణుకుతూనే అన్నను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. రెండో వచనం, 3వ వచనం మనం చూసినట్టయితే యాకోబు గ్రూప్ బై గ్రూప్ ఒక్కొక్కరిని పంపిస్తుంటున్నాడు. ఫస్ట్ అన్నకి బహుమానం ఇవ్వడానికి గొర్రెల మందను, పశువుల మందను పంపించిన తర్వాత రాహేలు పిల్లలను, లేయా పిల్లలను, ఆ తర్వాత దాసీలను, వాళ్ళ పిల్లలను పంపించి ఈ యొక్క భయస్థుడు అన్నను మోసం చేసిన యాకోబు చివరిగా నిలబడి అన్నను ఎదుర్కొనే సమయం దగ్గరకు వచ్చినప్పుడు 7 సార్లు సాష్టాంగపడి అన్నకు నమస్కారం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, యాకోబు మోసగాడు కాబట్టి, యాకోబు దుష్ట మనసుతో అన్నకు రావాల్సిన దీవెనలను పొందుకున్నాడు కాబట్టి తండ్రిని మోసం చేసి, తండ్రిని కూడా చీట్ చేసి అన్నకు ఇవ్వవలసిన దీవెనలు అన్నకు పోకుండా తానే పొందుకున్న విధానాన్ని బట్టి తన జీవితంలో పశ్చాత్తాపం లేదు కాబట్టి, తన జీవితంలో మార్మన్సు పొందలేదు కాబట్టి అశాంతిగా, అసమాధానముతో, భయస్థుడిగా బిక్కుబిక్కుమని జీవిస్తున్న సందర్భాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏశావు మాత్రము ధైర్యంగా నా తమ్ముడిని ఎదుర్కోవాలి, నా తమ్ముడిని చూడాలి, నా తమ్ముడు ఎంత గొప్పవాడయ్యాడో చూసి ఆనందించాలన్న మంచి మనసుతో ఏశావు తమ్ముడి దగ్గరికి వస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మెట్టుకు ఇద్దరు కలిశారు. తమ్ముడిని కౌగలించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. యాకోబు పశ్చాత్తాపడ్డాడు, పాపక్షమాపణ పొందాడు. యాకోబును ఏశావు క్షమించాడు. ఇద్దరి కలయిక ద్వారా వారికి కలిగిన గాయాలు, 40 సంవత్సరాల నుంచి వారి మనస్సులో ఉన్న గాయాలు, అసమాధానంతో జీవిస్తున్న సందర్భాన్ని వారు పోగొట్టుకున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. వారిరువురు రికన్సైల్ అయిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. పోయిన సమాధానము, పోయిన సంతోషము, పోయిన ఆనందము వారు తిరిగి సంపాదించుకున్న విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారిద్దరు కలయిక ద్వారా వారి మధ్యలో ఉంటున్న అసమాధానము సమాధానాన్ని ఇచ్చింది. వారి మధ్యలో ఉంటున్న శత్రుత్వము స్నేహానికి దారితీసింది. వారి మధ్యలో ఉంటున్న దుఃఖము వారికి సంతోషాన్ని అందించినట్టుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, అన్నను మోసం చేసి, తమ్ముడిని మోసం చేసి, అక్కను మోసం చేసి, చెల్లెను మోసం చేసి నువ్వు బ్రతుకుతున్నట్టయితే వారికి రావాల్సిన దీవెనలను వారికి పొనివ్వకుండా ఒక అడ్డుబండగా నువ్వు ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యాకోబుకు కలిగిన మనస్సు కలిగి నువ్వు జీవించాలి అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. పశ్చాత్తాపడు, ప్రాధేయపడు, దేవుణ్ణి అడుగు క్షమించమని. నువ్వు చేసిన మోసాన్ని బట్టి, నువ్వు దోచుకున్న విధానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అడుగు. యేసయ్యా నన్ను క్షమించు అని. గాయపడ్డ నీ కుటుంబంలో స్వస్థత కార్యాన్ని నువ్వు తీసుకురావాలి. అసమాధానంతో నిండిన నీ యొక్క కుటుంబంలో సమాధానాన్ని ఏర్పాటు చేసే సాధనంగా నువ్వు ఉండాలి అని దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతుంటున్నాడు. ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా
నీకు రావాల్సిన దీవెనలను రాకుండా ఇతరులు దోచుకున్నారేమో, నీ సిబ్లింగ్స్ వారిని దోచుకున్నారేమో. ఏశావులాగా పెద్ద మనస్సు కలిగి వారిని క్షమించి మనస్సు కలిగి నువ్వు ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వారితో సమాధానపడే మనస్సులోకి నువ్వు వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. 2022 సంవత్సరంలో అసమాధానంతో అడుగుపెట్టకుండా తోబుట్టులతో సమాధానపడి, తోబుట్టులతో పశ్చాత్తాపడి, తోబుట్టులతో సంతోషము ఆనందాన్ని పంచుకుంటూ 2022 సంవత్సరంలో అడుగు పెట్టాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఇక్కడ 2 కుటుంబాలు సమాధాన పడ్డట్టుగా, 2 కుటుంబాలు సమాధాన ప్రక్రియలో జీవిస్తున్నట్టుగా, 2 కుటుంబాల మధ్య ఆయన గాయాన్ని వారు మాన్పుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించి, ఆ గాయాలు మాన్పుకోవడానికి వారు చేసిన ప్రయత్నాన్ని బట్టి వారి 2 కుటుంబాలలో దేవుడు స్వస్థత కార్యాన్ని జరిగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పటి వరకు 40 సంవత్సరాలు ఈ యొక్క ఎడబాటుతో ఉంటున్న ఈ 2 అన్నదమ్ములు ఏశావు చేసిన ప్రయత్నాన్ని బట్టి వారి 2 కుటుంబాలలో స్వస్థత కార్యాన్ని దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏశావు చేసిన ప్రయత్నాన్ని తమ్ముడు కూడా ఇన్వైట్ చేశాడు కాబట్టి, యాకోబు కూడా ఆహ్వానించాడు కాబట్టి, ఇప్పటికైనా నా అన్నతో పశ్చాత్తాపడాలి, ఇప్పటికైనా నా అన్నతో సమాధాన పడాలి, ఇప్పటికైనా శాంతి సమాధానంతో నేను జీవించాలి, నేను దేవుని బిడ్డను అన్న మనసు యాకోబు కలిగి అన్న ఆహ్వానాన్ని స్వీకరించి భయముతోనే అన్నను ఎదుర్కొన్నప్పటికీ దేవుడు ఆ భయాన్ని తొలగించి ఆనందాన్ని ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 133వ సంకీర్తనలో మనం చూసినట్టయితే చిన్న సంకీర్తనలను కానీ సహోదరుల ఐక్యత గురించి దావీదు మహారాజు గొప్పగా రాశాడు. సహోదరుల ఐక్యతతో నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. తల్లి కడుపులో పుట్టిన బిడ్డలు సమాధానంతో జీవించడానికి ప్రాకులాడాలి, సమాధానంతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. సమస్యలు వస్తూ ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మనస్కష్టమైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి ఏ దిశగా మేము సమాధాన పడగలుగుతాం, ఏ దిశగా శాంతిని నా కుటుంబంలోకి తీసుకురాగలుగుతాను, ఏ దిశగా నా కుటుంబంలో గాయమైన ఈ గాయాన్ని నేను మాన్పగలుగుతాను, ఏ దిశగా దేవుడు మా కుటుంబంలో జరిగిన ఈ గాయాన్ని స్వస్థపరచగలుగుతాడు అని ఆలోచన చేసి తోబుట్టులందరూ కూడా, సిబ్లింగ్స్ అందరూ కూడా సమాధాన పడ్డానికి, దేవుని వాక్యం చేత కడగబడ్డానికి, దేవుని వాక్యం చేత పశ్చాత్తాపడ్డానికి, దేవుని వాక్యం చేత ఒకరితో ఒకరు క్షమించుకునే దిశగా ప్రయాణించాలి అని దేవుని వాక్యం చేత మనమందరము హెచ్చరించబడుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూసినట్లయితే, అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి పోయి నువ్వు అర్పణ సమర్పించే ముందు నీ సహోదరుడితో, ఏ సహోదరితోనైనా ఏ సహోదరుడితోనైనా నువ్వు గొడవ పెట్టుకున్నట్టయితే, నీకు అసమాధానం ఉన్నట్టయితే, మొదటిగా నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి ఆ సహోదరుడితో సమాధాన పడమని యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సహోదరులతో సమాధాన పడ్డం అనేది ఎంత ప్రాముఖ్యమైందో యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అసమాధానంతో జీవించకుండా నీ కుటుంబంలో స్వస్థత కార్యాలు జరగడానికి నీ వంతు కృషి నువ్వు చేసేవాడిగా, నీ కుటుంబం స్వస్థతకు నిలయంగా, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఏరులై పారేటట్టు, నీ కుటుంబంలో సంతోషము ఆనందము ఎప్పటికీ సదాకాలము నిలిచి ఉండేటట్టు నీవే కృషి చేయాలి అని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నా. దేవునికి అర్పణలు చెల్లించడం ప్రాముఖ్యం కాదు, కానీ సమాధాన పడ్డమే
ప్రాముఖ్యమని యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సమాధాన పడకుండా నువ్వు అర్పణ సమర్పిస్తే నీ అర్పణ తృణీకరించబడుతుంది. నీ అర్పణ దేవుడు స్వీకరించబడడు. నీ అర్పణ దేవుడు స్వీకరించలేదంటే నీకు దీవెనలు రావు అని యేసయ్య అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీ తోబుట్టులతో సమాధాన పడాలి. అప్పుడే దేవుడు నీ అర్పణ స్వీకరిస్తాడు. నీ అర్పణ స్వీకరించి ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను దేవుడు నీ మీదకి నీ కుటుంబం మీదకి కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. యాకోబులాగా పశ్చాత్తాపపడే మనస్సు కలిగి జీవిద్దాం. ఏశావులాగా క్షమించే మనస్సు కలిగి జీవిద్దాం. అప్పుడే కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. అప్పుడే కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతుంటాయి. అప్పుడే కుటుంబంలో స్వస్థత కార్యాలు జరుగుతుంటాయి. అప్పుడే నీ కుటుంబం స్వస్థతకు నిలయంగా మారిపోతుంది. రెండవ భాగంలో మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 9 వచనాలను మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు సంఘంలో, సమాజంలో, కుటుంబంలో ఉంటున్న అనేకమైన సమస్యలను, అనేకమైన ఇరుకులను, ఇబ్బందులను, వాటన్నిటికీ తగిన జవాబు దయచేస్తూ చివరికి ఓ కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు ఏ రీతిగా ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య తత్సంబంధాలు ఏ రీతిగా ఉండాలి, ఒకరిని ఒకరు ఏ రీతిగా గౌరవించుకోవాలి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో మ్యూచువల్ రెస్పెక్ట్ ఏ రీతిగా ఉండాలి, డిగ్నిటీ ఏ రీతిగా ఉండాలో అపోస్తలుడైన పౌలు ఈ మొదటి 9 వచనాలలో రాస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం. పిల్లలారా, ప్రభువునందలి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. దేవుడు పిల్లలకు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు పిల్లల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ప్రభువునందు మీ తల్లికి మీ తండ్రికి విధేయులై ఉండండి. ఇది ధర్మమే. మీ తల్లి మీ తండ్రి మాట వినాలి. మీ తండ్రి మాట చెప్పిన అడుగుజాడల్లో మీరు నడవాలి. మీ జీవితాన్ని వారు నేర్పిన పాఠాలకు అనుగుణంగా మీరు కట్టుకోవాలి. కాబట్టి తల్లి మాట విను, తండ్రి మాట విను అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉంటున్న పిల్లల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. సామెతల గ్రంథంలో చూసినట్టయితే ఎన్నో పర్యాయాలు, నా కుమారుడా నీ తల్లి మాట విను, నా కుమారుడా నీ తండ్రి మాట విను, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి మాట జీవనాటకు అని భక్తుడైన సొలొమోను మహారాజు అక్కడ పిల్లల్ని ఉద్దేశించి, పెద్దవారిని ఉద్దేశించి తల్లిదండ్రుల మాట ఎంత ప్రాముఖ్యమైందో, తల్లిదండ్రులు చెప్పే విషయాలు ఎంత ప్రాముఖ్యమైనవో సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు రాస్తుంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అవే మాటలు చెప్తుంటున్నాడు. ప్రభునందు మీ తల్లికి మీ తండ్రికి విధేయులై ఉండండి. తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. వాళ్లకు విధేయత చూపించాలి, వారిని గౌరవించాలి, వారిని మన్నన చేయాలి. ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ మనం చూసినట్లయితే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీకే లాభము, మనకే లాభము. మన తల్లిని తండ్రిని సన్మానించిన కొలది భూలోకంలో మన ఆయుష్ని దేవుడు పెంచుతూ ఉంటాడంట. భూలోకంలో దీర్ఘాయుష్తో మనం జీవించాలి అంటే తల్లిని తండ్రిని గౌరవించాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి, తల్లిని తండ్రిని మన్నన చేయాలి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. 2వ వచనం మనం చూస్తున్నట్టయితే, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అపోస్తలుడైన పౌలు 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞను, వాగ్దానములతో కూడిన మొదటి ఆజ్ఞను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎంత ప్రాముఖ్యమైందో, అది పిల్లవాడికే దీవెన, అది పిల్లలకే ఆశీర్వాదం అని అపోస్తలుడైన పౌలు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు.
భూమి మీద నువ్వు దీవించబడాలి అంటే, భూమి మీద నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు జీవించాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నీ తండ్రిని తల్లిని మన్నన చేయాలి. నీ తండ్రిని తల్లిని పూజించాలి. నీ తల్లిని తండ్రిని ఆదరించాలి. నీ తల్లికి తండ్రికి విధేయత కలిగి జీవించాలని అపోస్తుడైన పౌలు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 4వ వచనం నుంచి అపోస్తుడైన పౌలు తల్లిదండ్రులకు చెప్తూ ఉంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. తల్లిదండ్రులకు గొప్ప బాధ్యతను అపోస్తుడైన పౌలు ఇస్తుంటున్నాడు. మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచేవారిగా ఒక తల్లి తండ్రి ఉండాలి. మీ బిడ్డల్ని దేవుడు తల్లిదండ్రులను ప్రేమించి ఇచ్చిన గర్భఫలాన్ని దైవత్వంలో, దేవునిలో, దేవుని వాక్యంలో పెంచాలి అని అపోస్తుడైన పౌలు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. తల్లిదండ్రులకు హెచ్చరిస్తుంటున్నాడు. ఒక తల్లి తండ్రి వారి బిడ్డలను దైవత్వంలో, దేవునిలో పెంచాలి అంటే మొదటిగా వారు దేవుని బిడ్డలుగా మారాలి. వారు దేవుని వాక్యంలో పెరగబడాలి. దేవుని వాక్యాన్ని కంటతబట్టాలి. దేవుని వాక్యంలో నడవాలి. ఆత్మానుసారంగా దేవుణ్ణి ఆరాధించే తల్లిదండ్రులుగా ఉండాలి. అప్పుడే వారు వారి బిడ్డలను ప్రభు యొక్క శిక్ష విధిలోను, ప్రభు యొక్క బోధలో నడిపించగలుగుతారు. ఒక తల్లికి తండ్రికే వాక్యం తెలియకపోతే, ఒక తల్లికే తండ్రికే ప్రార్థన తెలియకపోతే, ఒక తల్లికే తండ్రికే పాటలు రాకపోతే, ఒక తల్లికి తండ్రికి దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు తెలియకపోతే వారు ఏ రీతిగా వారి గర్భఫలానికి నేర్పించగలుగుతారు అనే క్వశ్చన్ మార్క్ అపోస్తుడైన పౌలు ప్రతి తల్లికి తండ్రికి వేస్తూ ఉంటున్నాడు. ప్రియ తల్లిదండ్రులారా, ఎంతగా దేవుని వాక్యంలో మీరు ఇమిడిపోయారు, ఎంతగా దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉంటున్నారు, ఎంతగా దేవుని వాక్యంలో మీ జీవితాలను నడిపించుకోగలుగుతుంటున్నారు, ఎంతగా దేవుని వాక్యంలో మీ కుటుంబాన్ని నడిపించుకోగలుగుతున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో మీరు నడవకుండా, దేవుని పద్ధతిలో మీరు నడవకుండా, దేవుని విలువలు కలిగి మీరు జీవించకుండా మీ పిల్లలను దేవుని వాక్యంలో నడవండి, దేవుణ్ణి ఆరాధించండి, గుడికి వెళ్ళండి, చెడు అలవాట్లు, చెడు పద్ధతులకు బానిసలైపోయి, బందీలైపోయి మీ బిడ్డల్ని మంచి మార్గంలో నడవమంటే మీ పిల్లలకి కోపం రాదా? ఎందుకు అంటే మీరు ఆదర్శంగా లేరు కాబట్టి, మీ జీవితాలు ఆదర్శంగా లేరు కాబట్టి, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి అపోస్తుడైన పౌలు ఏమంటున్నంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి వారిగా మీరు ఉండకుండా, మీరు ఆ రీతిగా ఉంటూ మీ పిల్లలకి కోపం రేపకుండా ఫస్ట్ మిమ్మల్ని మీరే వాక్యంలో నియంత్రించుకోండి. మీ జీవితాలను వాక్యంలో కలుపుకోండి. మీరే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. మీ జీవితాలను శుభ్రపరచుకోండి. మీ జీవితాలను యేసయ్య రక్తంలో కడుక్కున్న తర్వాత మీ బిడ్డల్ని కూడా ఆ రక్తంలో కడగడానికి, మీ బిడ్డల జీవితాలు కూడా యేసులోనే బండ మీద పునాది వేయండి అని అపోస్తుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. చెప్పేది ఒకటి చేసే ఒకటి వారిగా మనం ఉండకుండా, చెప్పేది ఒకటే చేసేది ఒకటి వారిగా ఉన్నట్లయితే మీ పిల్లలు నిన్నే రోల్ మోడల్గా చూస్తూ ఉంటారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఎవరినో పలాని ఏబిసిడిని నా రోల్ మోడల్స్ అని చెప్పకుండా, నా తల్లే నాకు రోల్ మోడల్, నా తండ్రి నాకు రోల్ మోడల్ అని చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి. నీ జీవితం ఉండాలి, నీ జీవితం మారిపోవాలి, నీ జీవితం పరిశుద్ధంగా కావాలి అని అపోస్తుడైన పౌలు ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని హెచ్చరిస్తున్న భాగాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ పిల్లలారా, మీ యొక్క తల్లిదండ్రులకు విధేయులై జీవించండి. వారి అడుగుజాడల్లో నడవండి. వారిని ప్రశ్నించేవారిగా, వారి యొక్క వీక్నెసెస్ ని కనుగొని వారిని క్వశ్చన్ చేసేవారిగా మనం ఉండకుండా దేవుని వాక్య ప్రకారము వారి సన్మానిస్తూ భూలోకంలో దీర్ఘాయుష్మంతులుగా, భూలోకంలో ఆశీర్వదించబడిన వారిగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి తల్లిదండ్రి కూడా వాక్యంలో ఎదగాలి, వాక్యంలో జీవించాలి,
వాక్యంలో నాటబడాలి. వారి గృహంలో ఆరాధనలు జరగాలి. వారి గృహంలో దేవుని స్తుతి ఉండాలి. వారి గృహంలో పాటలు పాడాలి. వారి గృహంలో వాక్య ధ్యానం ఉండాలి. వారి గృహంలో వాక్యం ఏరులై పారాలి. అప్పుడే నీ యొక్క బిడ్డను ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధనలో నువ్వు పెంచగలుగుతావు. నీ కుమారుడు, నీ కుమార్తె త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు వారిని సరి చేయవలసిన బాధ్యత నీదే. వారి గురించి ప్రార్థించవలసిన బాధ్యత నీదే. వారిని మందలించవలసిన బాధ్యత నీదే. కానీ వారిని పట్టించుకోకుండా యేసయ్య మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన బహుమానాలు అన్న సంగతి ప్రతి తల్లి తండ్రి భావించి, ఈ బహుమానాల లెక్క ఒక దినం దేవుడు నన్ను అడుగుతాడు. ఏ రీతిగా దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని వాక్యంలో, దేవుని శిక్ష విధిలో, దేవుని బోధనలో పెంచావా లేదా అని దేవుడు అడిగినప్పుడు నీ దేవునికి ఏం జవాబు చెప్పాలి అన్న ప్రశ్న కూడా మీ ముందు ఉంచబడింది అన్న సత్యాన్ని ప్రతి తల్లి తండ్రి గుర్తెరిగి, రెండవ రాకడ సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి, మీ వైవాహ జీవితాలను ప్రేమించి, మీ దాంపత్య జీవితాన్ని ప్రేమించి మీకు ఇచ్చిన ఆ అమూల్యమైన బహుమానాల యొక్క లెక్కను దేవుడు అడుగుతాడు. యేసయ్యా, నువ్వు ఇచ్చిన బహుమానము పలాని రీతిలో ప్రయోజకుడిగా, పలాని రీతిలో ప్రయోజకురాలిగా నేను పెంచాను యేసయ్యా అని సంతోషంతో చెప్పగలుగుతావా? లేక సిగ్గుమాలిన ముఖముతో తలదించుకొని, యేసయ్యా, నా కుమారుడు సంఘానికి చీడపురుగుగా మారిపోయాడు తండ్రి, నా కుమార్తె సంఘానికి చీడపురుగుగా మారిపోయింది తండ్రి అనే జవాబు ఇస్తావా? ఆ రెండవ జవాబు ఇవ్వకుండా నువ్వు ఉండాలి అంటే ఇప్పటి నుంచే జ్ఞానోదయం కలిగి, గురుడితనంలో నుంచి బయటకు వచ్చి, చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చి, ఇంకా సమయం ఉంది. నీ బిడ్డను మంచి మార్గంలో నడిపించు తల్లి, నీ కుమార్ని మంచి మార్గంలో నడిపించు తండ్రి. యేసయ్య నీతోనే మాట్లాడుతుంటున్నాడు. ఓ తీర్మానం చేసుకో. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే, చరిత్రలో చూసినట్టయితే అనేక మంది తల్లిదండ్రులు దేవుడు వారికి ఇచ్చిన గర్భఫలం గురించి కన్నీరు కార్చారంట, మోకాళ్ళకి ప్రార్థన చేశారంట, వాళ్ళ కాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేశారంట, తల మీద చేతులుంచి ప్రార్థన చేశారంట. నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావమ్మా? నీ బిడ్డ గురించి, నీ కుమారుడు గురించి నువ్వు ఏ ప్రార్థన చేస్తుంటున్నావు? దేవా, నా బిడ్డను చెడు మార్గంలో నుంచి నాయన మంచి మార్గంలోకి నడిపించేసయ్యా. నా కుమారుణ్ణి చెడు మార్గంలో నుంచి యేసు అనే మార్గంలోకి నడిపించేసయ్యా. నా బిడ్డలు యేసు అనే జీవంలో జీవించడానికి, నా బిడ్డలు యేసు అనే సత్యంలో బ్రతకడానికి నీ కృప దయచేసయ్యా అని ప్రార్థన చేస్తున్నావా అమ్మా? దేవుని సహాయాన్ని అడుగు. దేవుడు తప్పకుండా నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో, మంచి ప్రయోజకులుగా జీవించే స్థితిలో, దేవుని పరిశుద్ధ నామానికి మహిమకరంగా జీవించే స్థితిలో దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. అయితే వారిని యేసు అనే ప్రేమలో, యేసయ్య అనే విశ్వాసంలో, యేసు అనే జ్ఞానంలో పెంచే బాధ్యత మనదే. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనం ప్రార్థన చేయవలసి ఉంటున్నాం. మన బిడ్డల్ని మంచి మార్గంలో నడిపించే దిశగా మనం ప్రయత్నం చేయవలసి ఉంటున్నాం. సువార్త భాగంలో మనం చూసినట్టయితే, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూశాం. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒక కుటుంబం స్వస్థతకు నిలయంగా ఉన్న కుటుంబాన్ని మనం చూస్తుంటున్నాం. స్వస్థపరిచిన కుటుంబాన్ని మనం చూస్తుంటున్నాం. గాయపడిన కుటుంబం ఏ రీతిగా స్వస్థత నొందిందో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఈ భాగం ద్వారా మనం అనేకమైన సత్యాలను నేర్చుకుంటున్నాం. ఈ భాగం ద్వారా మనం నేర్చుకునే సత్యాలు ఏంటిదంటే, ప్రతి కుటుంబంలో కూడా అల్లర్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, మనస్తాపాలు ఉంటాయి. వీటన్నిటికీ గురి అవుతూనే ప్రతి కుటుంబం ఉంటుంది అనడానికి నిదర్శనమే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క కుటుంబం. ఈ కుటుంబంలో కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు విభిన్నమైన మనస్తత్వాలతో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒక పెద్ద కుమారుడు తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవిస్తున్నట్టుగా, చిన్న కుమారుడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. మన సమాజంలో, మన సంఘంలో ఎలాంటి కుటుంబాలను మనం చూస్తుంటున్నామో ఇక్కడ కూడా
అలాంటి కుటుంబాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ కుటుంబంలో కూడా తగాదా జరిగింది, ఈ కుటుంబంలో కూడా మనస్పర్ధలు ఉన్నాయి, ఈ కుటుంబం కూడా గాయపడింది, ఈ కుటుంబంలో ఒక బిడ్డ కూడా తండ్రిని తల్లిని వ్యతిరేకించి తిరస్కరించి ఆస్తిని పంచిమని తగాదా చేసి ఆస్తి అంతా తీసుకొని తండ్రికి తల్లికి దూరంగా ప్రయాణించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆస్తిని తీసుకొని వెళ్ళిన ఆ చిన్న కుమారుడు ఆస్తి అంతా అయిపోయిన తర్వాత స్నేహితులందరూ తనను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తనకు ఆకలితో బాధపడుతున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. ఆకలితో బాధపడుతున్నప్పుడు ఆ పందుల పొట్టు తిందామని ఆ వరి పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పందులు తనను ఏ రీతిగా తరిమాయో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అలాంటి సందర్భంలో తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి 17వ వచనంలో చూసినట్టయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు అతనికి బుద్ధి వచ్చింది, జ్ఞానోదయం కలిగింది. అయ్యో, నేను అనవసరంగా నా తండ్రి మీద తల్లి మీద తగాదాకు దిగి నా ఆస్తిని అంతటిని తీసుకొని వారి మనస్సును బాధపెట్టి గాయపరిచి ఇంట్లో అల్లరి చేసి నేను ఇక్కడికి వచ్చి నా జీవితం అల్లరి పాలైపోయింది అని బాధపడుతూ బుద్ధి తెచ్చుకొని జ్ఞానోదయం కలిగినప్పుడు, అయ్యో, నా తండ్రి ఇంట ఎంతో మంది పనివారు కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటున్నారు, నేను నా తండ్రి ఇంటికి వెళ్తా, ఓ కుమారుడిగా కాదు ఓ పనివాడిగా వెళ్తా. ఎందుకంటే కుమారుడిగా నాకు రావాల్సిన భాగము, నా స్వాస్థ్యము, నా ఆస్తి అంతా నేను తీసుకొని వారిని తిరస్కరించి వారి మనస్సును గాయపరిచి నేను వచ్చాను. కానీ కాబట్టి ఈసారి నేను కుమారుడిగా వెళ్ళకుండా ఓ పనివాడిగా వెళ్తా, నా తండ్రిని ప్రాధాయపడతా, ఒక పనివాడిగానైనా నాకు స్థలం ఇవ్వమని. ఆ కుమారుడు బుద్ధి వచ్చి తిరిగి తండ్రి ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ లూకా భక్తుడు రాయడం జరిగింది. 18వ వచనం మనం చూసినట్లయితే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. మనసులో పశ్చాత్తాపడుతున్నాడు, మనసులో జ్ఞానోదయం కలిగింది, బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంటికి వెళ్తా, నా తండ్రిని ప్రాధాయపడతా, పనివారిలో ఒక్క పనివాడిగానైనా నన్ను పెట్టుకో తండ్రి అని నా తండ్రిని అడుగుతానని తండ్రి ఇంటికి ప్రాణమైన కుమారుడి గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 20వ వచనంలో, వాడింకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి దూరం నుంచే, చాలా దూరం నుంచి చిన్న కుమారుడుకున్న పోలికలో ఒక వ్యక్తి తన ఇంటి దిశగా ప్రయాణించుకుంటూ వస్తున్నాడు. ఇతను నా చిన్న కుమారుడే అని భావించి ఆ తండ్రి దిక్కున లేచి ఆ బలమంతా కూడగట్టుకొని ఆ చిన్న కుమారుడు వైపు పరిగెత్తుకొని పోయి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 21వ వచనంలో మనం చూసినట్లయితే కుమారుడు తండ్రితో పడుతున్న పశ్చాత్తాపాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాననెను. నేను నీకు మాత్రమే కాదు, పరలోకానికి దేవునికి కూడా విరోధంగా పాపం చేశాను, దేవుని వాక్యాన్ని ధిక్కరించాను, దేవుని వాక్యాన్ని తిరస్కరించాను. తల్లికి తండ్రికి విధేయత చూపించవలసిన నేను మీ మీద తిరుగుబాటు చేసి దోచుకొని ఆస్తినంతా కూడగొట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను, నన్ను కరుణించు. పశ్చాత్తాపడుతున్న కుమార్ని మనం చూస్తుంటున్నాం. గమనించవలసిన విషయం ఏంటంటే, పశ్చాత్తాపడక ముందే కుమారుని యాక్సెప్ట్ చేసిన తండ్రిని మనం చూస్తుంటున్నాం. కుమారుడి మీద తండ్రికున్న ప్రేమను మనం చూస్తుంటున్నాం. కుమారుని స్వీకరించిన తండ్రిని మనం చూస్తుంటున్నాం. ఆ తండ్రి ప్రేమకు, ఆ తండ్రి మమకారానికి, ఆ తండ్రికి తన మీద ఉన్న జాలికి కరుణకి కరిగిపోయి ఈ కుమారుడు పశ్చాత్తాపడుతున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో
చూస్తుంటున్నాం. 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతుకను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. వాక్యం వింటున్న ప్రియా స్నేహితులారా, ఏ రీతిగా తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఆ బిడ్డను స్వీకరించి ఆ బిడ్డతో పండగ చేసుకున్నాడో, తన దాసులతో పండగ చేసుకున్నాడో, ఏ రీతిగా సంతోషించాడో, ఏ రీతిగా ఆనందించాడో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రియ తల్లి తండ్రి తప్పులు చేసిన నీ కుమారుణ్ణి తిరస్కరించకుండా, తప్పులు చేసిన నీ బిడ్డను తిరస్కరించకుండా వారిని క్షమించే మనస్సు కలిగి, వారితో మాట్లాడే మనస్సు కలిగి, వారిని కౌగిలించుకునే మనస్సు కలిగి, వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకునే మనస్సు కలిగి నువ్వు ఉండాలి అని ప్రతి తల్లికి తండ్రికి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తప్పులు బిడ్డలు చేస్తూ ఉంటారమ్మా. వారు చేసే తప్పులను బట్టి వారిని తిరస్కరించకుండా, వారిని రెచ్చగొట్టకుండా, వారిని చీదరించుకోకుండా, వారి మీద మాటి మాటికి కోపానికి రాకుండా వారిని అర్థం చేసుకొని వారి పక్షాన నిలబడే తండ్రిగా, వారి పక్షాన నిలబడే తల్లిగా నువ్వు ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకెందుకులే, మాకెందుకులే అని అనుకోకుండా ఆ కుమార్ని ఆదరించే కుమార్తెగా, ఆ కుమార్తెను ఆదరించే కుమార్తెగా, ఏ పరిస్థితిలో ఆ తప్పు ఆ కుమారుడు ఆ బిడ్డ చేసిందో ఆ తల్లి తండ్రి ఎరిగి వారిని అర్థం చేసుకొని వారి మీద కనికరం కలిగి, వారి మీద ప్రేమ కలిగి, దేవుడిచ్చిన బహుమానము అన్న సత్యాన్ని గుర్తెరిగి వారిని స్వీకరించి వారిని ఆదరించి వారితో సంతోషించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తప్పకుండా నీ బిడ్డకు, తప్పిపోయిన నీ కుమారుడికి బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి వచ్చి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తిరస్కరించకు. తల్లి ఇంటికి వచ్చినప్పుడు తిరస్కరించకు. తండ్రి కావాలి అని వచ్చినప్పుడు తిరస్కరించకు. ప్రియ తల్లిదండ్రి, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు దూరం నుంచే ఆ బిడ్డను చూచి పరిగెత్తుకొని పోయి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేపించి ప్రశస్త వస్త్రాలు ధరించి చేతికి ఉంగరాన్ని తొడిగి క్రొవ్విన దూడను వధించి ఓ పెద్ద పండగ చేసి తన ఇంటి వారందరితో, తన దాసులతో ఆనందించినట్టుగా, సంతోషించినట్టుగా ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. తప్పిపోయిన నీ కుమారుడు గురించి ప్రార్థించు. తప్పిపోయిన నీ కుమార్తె గురించి ప్రార్థించు. ఏ స్థితిలో తప్పిపోయాడో, ఏ స్థితిలో తప్పిపోయిందో నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రియ తల్లి తండ్రి, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి ఏ రీతిగా తప్పిపోయిన కుమారుడు గురించి అర్థం చేసుకొని నా కుమారుడు తిరిగి వస్తాడని మంచి మనసుతో ఎదురు చూశాడో, నీ బిడ్డల గురించి అలాంటి మంచి మనస్సు కలిగి నువ్వు ఒక తల్లిగా తండ్రిగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీ కుటుంబాన్ని స్వస్థతకు నిలయంగా మార్చే శక్తి, మార్చే ప్రయత్నం నువ్వే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు కృషించాలి, నువ్వు చేయాలి, నువ్వు పాటుపడాలి. నీ ఇంట్లో స్వస్థత జరగాలి. నీ ఇంట్లో గాయపడ్డ మనస్సులు స్వస్థతకు రావడానికి, నీ ఇంట్లో గాయపడ్డ మనస్సులు నయం కావడానికి, నీ ఇంట్లో గాయపడ్డ మనస్సులకు సమాధానం రావడానికి, అందరూ కలిసి సంతోషించడానికి ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా నువ్వు నడిపించబడాలి. ఆ దిశగా ప్రార్థించాలి. ఆ దిశగా పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవాలి. ఆ దిశగా దేవుణ్ణి అడగాలి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తూ ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏ రీతిగానైతే కుమారుని స్వీకరించాడో, ఏ రీతిగానైతే కుమారుడితో కలిసి పండుగ చేసుకొని ఆనందించాడో, ఈ క్రిస్మస్ పండుగలో తప్పిపోయిన నీ కుమారుడితో, తప్పిపోయిన నీ కుమార్తెతో ఆనందించడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తావా? ప్రియ తల్లి తండ్రి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు ఆహ్వానించు, నువ్వు ఇంటికి రమ్మను, నువ్వు వెళ్ళి ఇంటికి తీసుకుని రా.
నువ్వు చేసే ప్రయత్నాలన్నీ నీ వంతు చేయి, నీ దిశగా నువ్వు చేయమని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలను దేవుడు దీవిస్తాడు. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి తన కుమారుడు రావాలి అని ఆశపడ్డాడు కాబట్టి, ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూశాడు కాబట్టి, చాలా దూరం నుంచి పోలిక లేని స్థితిలోనే నా కుమారుడు నా ఇంటికి వస్తున్నాడని పోలికలన్నీ పోల్చుకొని బలమంతా కూడగట్టుకొని ఏ రీతిగా తప్పిపోయిన కుమారుడి మీద పడి ముద్దాడాడో, ఆ టచ్, ఆ స్పర్శలో స్వస్థత ఉంది, ఆ స్పర్శలో సమాధానం ఉంది, ఆ స్పర్శలో పశ్చాత్తాపం ఉంది, ఆ స్పర్శలో పాప క్షమాపణ ఉంది, ఆ స్పర్శలో క్షమాపణ ఉంది, ఆ స్పర్శలో సంతోషం ఉంది, ఆ స్పర్శలో ఆనందం ఉంది. అలాంటి స్పర్శ తప్పిపోయిన నీ బిడ్డలకు ఇవ్వగలుగుతావా? ప్రియ తల్లి, తండ్రి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. నీ కుటుంబం ఒక స్వస్థతనిచ్చే కుటుంబంగా, నీ కుటుంబం శాంతి సమాధానాన్ని చేకూర్చే కుటుంబంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ దిశగా నువ్వు నిత్య ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని దేవుని వాక్యం ఈ సమయంలో మనతో మాట్లాడుతుంది. చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 91వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఆ కీర్తన ఏ రీతిగానైతే దావీదు దేవుణ్ణి దేవుడుగా చేసుకున్నాడో, ఆ ఇంటి యజమానుడు ఈ జీవంగా దేవుణ్ణి దేవుడిగా చేసుకున్నప్పుడు ఆ యొక్క రాజ్య అధికారి, ఆ మహారాజు, ఆ రాజ్యంలో ఉంటున్న బిడ్డలందరికీ ఈ దేవుణ్ణి పరిచయం చేసి ఈ దేవుణ్ణే పూజించమని, ఈ దేవుణ్ణే ఆ రాజ్యంలో ఉంటున్న బిడ్డలందరూ పూజిస్తున్నప్పుడు, ఆ ఇంట్లో ఉన్న వారందరూ పూజిస్తున్నప్పుడు ఎంత విస్తారమైన దీవెనలు వారి మీద కుమరించబడ్డాయో, ఆ దేవుడు ఏ రీతిగా ఈ కుటుంబాన్ని, దావీదు మహారాజు యొక్క కుటుంబాన్ని, దావీదు మహారాజు యొక్క పరిపాలనలో ఉంటున్న ఇశ్రాయేలు కుటుంబాలన్నిటినీ సంరక్షిస్తున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. తాను నమ్ముకున్న దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత మహాత్యం గల దేవుడో దావీదు మహారాజు అక్కడ రాస్తుంటున్నాడు. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి, ఆ సర్వశక్తివంతుడైన దేవుణ్ణి తన దేవుడిగా చేసుకున్న విధానాన్ని బట్టి, ఆ దేవుని నీడలో, ఆ దేవుని కోటలో, ఆ దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్న విధానాన్ని బట్టి, ఆ దేవుని కోటలో జీవిస్తున్న విధానాన్ని బట్టి ఎన్ని దీవెనలకు పాత్రుడిగా తాను, తన కుటుంబం, ఇశ్రాయేలు సమాజం మారిపోయిందో అక్కడ దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ కింద ఉన్న దీవెనలన్నీ మనకు రావాలి అంటే మొదటిగా నీవు, నీ కుటుంబం ఆ జీవం గల దేవుణ్ణి దేవుడిగా చేసుకోవాలి. ఆ మహాత్యం గల దేవుణ్ణి, ఆ సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నువ్వు దేవుడిగా చేసుకున్నప్పుడు ఆ మైటీ లార్డ్ని, ఆ ఓమ్నిపోటెంట్ గాడ్ని, ఆ ఓమ్నిప్రెసెంట్ గాడ్ని, ఓమ్నిసెంట్ గాడ్ని నీ దేవుడిగా చేసుకున్నప్పుడు, ఆ ఆల్మైటీ గాడ్ని నీ దేవుడిగా చేసుకున్నప్పుడు, ఆ సర్వశక్తిని నీడన నువ్వు విశ్రమిస్తున్నప్పుడు, ఆ సర్వశక్తిని ఆశ్రయంగా మలుచుకున్నప్పుడు ఈ కింద ఉన్న దీవెనలన్నీ పాసిబుల్. ఈ కింద ఉన్న దీవెనలన్నీ నువ్వు అనుభవిస్తావని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. 21వ సంవత్సరంలో ఈ జీవం గల దేవుణ్ణి నువ్వు దేవుడిగా చేసుకొని జీవించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ దేవుణ్ణి ఆరాధించకుండా, ఈ దేవుణ్ణి అందు విశ్వసించకుండా, ఈ దేవుణ్ణి పూజించకుండా, ఈ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా, ఈ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, ఈ దేవుణ్ణి తిరస్కరించి ఇప్పటి వరకు నువ్వు జీవించవేమో కానీ రానున్న కాలంలో ఈ మహోన్నతమైన దేవుణ్ణి, ఈ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నువ్వు దేవుడిగా చేసుకుని, నీ కుటుంబంలో ఉంటున్న వారందరూ కూడా దేవుడిగా చేసుకొని, ఈ దేవుని యొక్క నీడలో నువ్వు విశ్రమిస్తున్నట్టయితే, ఈ దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నట్టయితే, ఈ సర్వశక్తుని నీడ నువ్వు విశ్రమిస్తున్నట్టయితే రానున్న కాలంలో
దేవుడు నీ కుటుంబాన్ని గొప్పగా దీవించాలని ఆశపడుతున్నాడు. దేవదూతలకు నీ కుటుంబాన్ని అప్పగించాలని ఆశపడుతున్నాడు. ఏ తెగులు నీ గుడారం మీద రాకుండా దేవుడు నిన్ను కాపాడాలని ఆశపడుతున్నాడు. ఎలాంటి విపత్తు నీకు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, నీ కుడి పక్క 1000 మంది పడినను, నీ ఎడమ పక్క 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాను అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. శ్రమలలో తోడై ఉంటాడంట, శ్రమలలో విడిపిస్తాడంట, శ్రమలలో నుంచి విడిపించి శ్రమలలో ఆశీర్వదిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 14 వచ్చి మనం చూద్దాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. తండ్రి అయిన దేవుని ప్రేమిస్తున్నంత కాలము దేవుడు తప్పిస్తూనే ఉంటాడంట. నువ్వు తప్పించబడాలి అంటే, విపత్తులో నుంచి తప్పించబడాలి అంటే, ఇరుకులు ఇబ్బందుల నుంచి తప్పించబడాలి అంటే, శ్రమలలో నుంచి తప్పించబడాలి అంటే, రోగాల బారి నుంచి తప్పించబడాలి అంటే, అనారోగ్యంలో నుంచి స్వస్థత పొందాలి అంటే, సమస్యల వలయంలో నుంచి నువ్వు తప్పించబడాలి అంటే, నీవు నీ కుటుంబం జీవగల దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండాలి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తూనే ఉంటా. అతడు నన్ను ప్రేమించినంత కాలము నేను తప్పిస్తూనే ఉంటా. ఎప్పటి వరకు నన్ను ప్రేమిస్తూ ఉంటాడో అతన్ని కాపాడే బాధ్యత నాదే అని జీవగల దేవుడు ఈ యొక్క సమయంలో మనకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. దేవుడి నామం ఎరిగినంత కాలము దేవుడు నిన్ను గణపరుస్తూనే ఉంటాడు. కుళ్ళిపోయిన కృంగిపోయిన స్థితిలో నుంచి, దిక్కుమాలిన స్థితిలో నుంచి, అవమానకరమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను గణపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే అతడు నా నామము ఎరిగినంత కాలము, అతడు నా నామం ఎరిగినంత కాలము నేను అతన్ని గణపరుస్తూనే ఉంటా. ఎప్పటి వరకు నా నామములో జీవిస్తాడో, ఎప్పటి వరకు నా నామాన్ని స్మరణ చేస్తూ ఉంటాడో అప్పటి వరకు అతన్ని గణపరుస్తూనే ఉంటాను అన్న అభయాన్ని దేవుడు ఈ చివరి ఆదివారాన్ని మనకు దయచేస్తుంటున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు మొరపెట్టినంత కాలము, అతడు ప్రార్థన చేస్తున్నంత కాలము అతడి ప్రార్థన వింటూనే ఉంటా, అతన్ని విడిపిస్తూనే ఉంటా, అతడికి తోడై ఉంటానని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనమే దేవునికి మొరపెట్టట్లే, మనమే దేవుణ్ణి అడగట్లే, మనమే దేవునికి ప్రార్థించేట్లే. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి మీకు దొరుకును అని సెలవిచ్చిన దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచకుండా మన మోకాలంగి ప్రార్థించట్లే. అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని విడిపించేది, అతనికి ఉత్తరం ఇస్తా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా. అతడు నాకు మొరపెట్టినంత కాలము నేను అతనికి జవాబిస్తూనే ఉంటా. అతడు నాకు ప్రార్థించినంత కాలము నేను అతనితో మాట్లాడుతూనే ఉంటా. అతనికి నా ప్రణాళికలు తెలియజేస్తూనే ఉంటా, అతన్ని నడిపిస్తూనే ఉంటా అన్న అభయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలలో తోడై ఉండే మంచి స్నేహితుడిని మనం చూస్తుంటున్నాం. తప్పిపోయిన కుమారుడు శ్రమలలో ఉన్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు దగ్గర ఆస్తి అంతా అయిపోయినప్పుడు, తప్పిపోయిన కుమారుడు దగ్గర డబ్బులేమి లేనప్పుడు, తప్పిపోయిన కుమారుడు ఆకలితో అలమటిస్తున్నప్పుడు అతన్ని ఒంటరిగా చేసి స్నేహితులందరూ వెళ్ళిపోయారు దేవుని బిడ్డ. కానీ ఈ స్నేహితుడు, ఈ దేవుడు ఏం సెలవిస్తున్నట్టే శ్రమలలో తోడై ఉండే మంచి స్నేహితుడిని మనం చూస్తున్నాం. శ్రమలలో తోడై ఉండే మంచి దేవుణ్ణి చూస్తూ ఉంటున్నాం. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమలలో తోడై ఉండడం మాత్రమే కాదు, కానీ శ్రమల నుంచి విడిపించి గొప్ప చేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ దేవుణ్ణి మనం దేవుణ్ణి చేసుకోగలుగుతామా? మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క మహోన్నతుడైన దేవుణ్ణి, ఈ సర్వశక్తి గల దేవుణ్ణి, ఈ దేవుని ఆశ్రయంలో, ఈ దేవుని యొక్క నీడలో మనం జీవించడానికి ప్రయత్నం చేసినట్టయితే ఈ దీవెనలన్నీ మనకు వస్తాయి. దీర్ఘాయుష్ చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. భూలోకంలో దీర్ఘాయుష్ని దేవుడిచ్చి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రతి ఏటా దేవుడు మనకు బహుకరిస్తూ ఆయన రక్షణ మనకు చూపిస్తూనే ఉంటాడు. ఆయన రక్షణ ప్రణాళికలో మనల్ని నిత్యము ఆనందింపజేస్తూ ఉంటాడని దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యోబుకు శ్రమలు వచ్చాయి.
యోబును అందరు విడిచిపోయారు, కానీ యోబు నమ్ముకున్న దేవుడు యోబును విడిచిపెట్టలేదు. ప్రియ స్నేహితుడా, ఈ సమయంలో మరి అటువంటి మంచి స్నేహితుడు, అటువంటి శ్రమలలో తోడై ఉండే స్నేహితుడు, శ్రమలను విడిపించి గొప్ప చేసే స్నేహితుడు మనకు కావాలా? లేక ఇంకా ఎవరినో వెంబడిద్దామా? ఈ మహోన్నతుని విడిచిపెట్టి, ఈ సర్వశక్తిమంతుని విడిచిపెట్టి, ఇతన్ని ఆశ్రయములో జీవించకుండా, ఇతని నీడలో బ్రతకకుండా ఇంకా ఎవరినో వెంబడిస్తూ ఈ దీవెనలన్నీ పోగొట్టుకుందామా? మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, వాక్యానికి నువ్వు విధేయతైతే నీ యొక్క కుటుంబాన్ని దేవుడు స్వస్థపరిచే కుటుంబంగా, స్వస్థతకు నిలమించే కుటుంబంగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అటువంటి గొప్ప భాగ్యం తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రం యేసయ్యా. కుటుంబంలో ఎలాంటి విలువలతో మేము జీవించాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రము. మొదటిగా క్షమించే గుణం కావాలని, క్షమాపణ అడిగే గుణం కావాలని నాయన యాకోబు ద్వారా, ఏశావు ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రము. క్షమించమని అడిగినప్పుడు, క్షమించినప్పుడు నాయన ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏ రీతిగా స్వస్థత కార్యం జరిగిందో నీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. మా కుటుంబాలలో కూడా గాయపడ్డ మా మనస్సులను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. కలిసిమెలిసి కుటుంబ జీవితంలో ముందుకు సాగిపోవడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మా కుటుంబం ద్వారా నీ నామానికి మహిమకరమైన జీవితం మేము జీవించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇచ్చిన గర్భఫలాన్ని నాయన యేసు అనే బండ మీద పెంచుతూ, యేసయ్య విశ్వాసంలో, యేసయ్య ప్రేమలో, యేసయ్య జ్ఞానంలో పెంచడానికి మా వంతు కృషి తల్లిగా, తండ్రిగా మేము చేయడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఆ దిశగా ప్రయాణించడానికి మమ్మల్ని మేము నియంత్రించుకొని నాయన వాక్యంలో ఎదగడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ నాయన జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. గొప్ప దేవుడా, ఏ రీతిగా నాయన మరి అపోస్తుల కార్యంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య తత్సంబంధాలు ఉండాలో నీ యొక్క సేవకుడు అపోస్తుడైన పౌలు ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రం. అలాంటి తత్సంబంధాలు కలిగి ఒకరిని ఒకరు నాయన గౌరవించుకుంటూ, ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరికి ఒకరు మార్గదర్శకంగా జీవించుకోవడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. గొప్ప దేవుడా, ఏ రీతిగా స్వస్థత కార్యాన్ని జరిగించిన కుటుంబాన్ని మేము చూసాం తండ్రి, ఏ రీతిగా కుమారుని క్షమించిన తండ్రిని మేము చూస్తున్నాం యేసయ్య. తండ్రి ఇంటికి పోవాలని పశ్చాత్తాపడి జ్ఞానోదయం కలిగిన కుమారుని మేము చూసాం తండ్రి. గొప్ప దేవుడా, మా కుటుంబాలలో కూడా ఇలాంటి గొప్ప మార్పులు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. గాయాలతో నిండిన మా కుటుంబాలు, సమస్యల వలయంలో చిక్కుకున్న మా కుటుంబాలు, మనస్పర్ధల చేత చిక్కుకున్న మా కుటుంబాలు, అసమాధానం చేత జీవిస్తున్న మా కుటుంబాలలో నానా ఈ యొక్క సమయంలో నీ శాంతి, సమాధానము, నీ సంతోషము, నీ ఆనందము నాయన ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా. నీ స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నా. మా కుటుంబాలను కూడా స్వస్థతకు నిలయంగా మార్చుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.